హాయ్ హలో నమస్తే అండి. అందరు ఎలా ఉన్నారు? సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చాను. మన ఛానల్లో అన్ని హెల్దీ రెసిపీస్ ఉంటాయి. ఈ రోజు కూడా హెల్దీ రెసిపీ అండి. బెండకాయ వెల్లుల్లి కారం చేసుకుందాం. బెండకాయలు ఊరికే ఒకేలాగా కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్ గా చేసుకుంటే సూపర్ ఉంటుందండి. చాలా సింపుల్ రెసిపీ, స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. టిప్స్ మిస్ కాకుండా ఉంటుంది. నేనైతే స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను. బెండకాయలు అయితే శుభ్రంగా కడిగి ఇలా చిన్న ముక్కలు కట్ చేశాను. ఇవన్నీ మన మిద్దె తోటలో వచ్చినాయి. ఇవో రెడ్ కలర్ బెండకాయ కూడా ఉందండి ఇందులో. ఇది కూడా చాలా బాగుంటది. నార్మల్ మన బెండకాయలు ఏ టేస్ట్ ఉంటాయి ఇది కూడా అదే టేస్ట్ ఉంటదండి. మిద్దె తోటలో ఆర్గానిక్ గా మంచిగా అప్పటిదప్పుడు తెంపుకొని వచ్చి కర్రీ చేసుకుంటే ఎంత బాగుంటది తెలుసా అండి. సూపర్ గా ఉంటది. ఇవన్నీ ఆర్గానిక్ వెజిటేబుల్స్. మాక్సిమం మనకు మిద్దె తోట ఉంది కాబట్టి అన్ని ఆర్గానిక్ గానే కర్రీస్ చేసుకోవడం జరుగుతుందండి. ఆయిల్ వేస్తున్నాను. ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు వేస్తున్నా. మరి ఎక్కువేం పట్టదండి, చూసి జాగ్రత్తగా వేసుకోండి. నూనె వేడైందండి. కొంచెం జీలకర్ర వేస్తున్నాను, చాలా తక్కువ, చిటికెడు వేస్తే సరిపోతుంది, మరి ఎక్కువ అవసరం లేదు. ఆవాలు కూడా అంతే, చాలా కొంచెం వేస్తున్నా. కొంచెం పచ్చిశనగపప్పు వేసుకుందాం. తర్వాత జస్ట్ కొంచెం మినపప్పు. ఈ పప్పులు మీ ఇష్టాన్ని బట్టి వేసుకోండి, మీకు ఎంత ఇష్టం ఉంటే అంత వేసుకోండి. కొంచెం పళ్ళ కిందికి వస్తూ ఉంటే ఫ్రై కర్రీస్ లో సూపర్ గా ఉంటుందండి. ఈ ఆవాలు చిట్పట్లు అన్నాయంటే పర్ఫెక్ట్ గా పోపు రెడీ అయినట్టే. ఇప్పుడు కొంచెము సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయ, తర్వాత కరివేపాకు, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ కట్ చేశానండి. మరి ఎక్కువేం పట్టదు, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఈ తాలింపు పెట్టడంలో కూడా కర్రీని బట్టి ఉంటుందండి. అంటే ఆనియన్స్ ఎక్కువ వేగడం వేగకపోవడము ఇలా అన్ని చూసి జాగ్రత్తగా మనం చేసే రెసిపీని బట్టి అడ్జస్ట్ చేసి చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడైతే ఇది లైట్ గా మగ్గితే సరిపోతుంది. ఇలా లైట్ గా మగ్గిన తర్వాత కొంచెం పసుపు అండి. ఉల్లిపాయలు అయితే లైట్ గా మగ్గాయి. ఇమ్మీడియట్ గా బెండకాయలు వేసేసుకున్నాం. మీడియం ఫ్లేమ్ లో చేస్తున్నానండి. ఉప్పు మాత్రం ఇప్పుడే వేయొద్దు, కొంచెం ఫ్రై అయిన తర్వాత వేసుకోవాలండి. చాలా మందికి బెండకాయ చిక్కిపోతా ఉంటది. ఇప్పుడు మనం వేసిన వెంటనే మంచిగా అంతా కలిపేయచ్చు. కాకపోతే కొంచెం వేడైన తర్వాత మాత్రం జాగ్రత్తగా కలపండి. చిన్న స్పూన్స్ తో కలిపితే బెటర్. టీ స్పూన్ తో కానీ ఇంకా చిన్న సన్న స్పూన్స్ ఉంటాయి కదా, అలాంటి వాటితో కలిపితే బెండకాయలు చిక్కిపోకుండా ఉంటదండి. ఓకేనా? ఇది ఇక్కడ అవుతూ ఉంటది. దీనికి వెల్లుల్లి కారం మనం రెడీ చేసుకుందాం. చూడండి, ఇవో గుప్పెడు వెల్లుల్లిపాయలు ఎక్కువ తీసుకోవాలి. పొట్టు తీసానండి. పూర్తిగా పొట్టు పోయినా పోకపోయినా ఏం కాదు. తర్వాత ఇది ధనియాల పొడి, పచ్చి ధనియాల పొడి అండి, 1/2 టీ స్పూన్ వేసుకుందాం. కారము రుచికి సరిపడా, నేనైతే ఒక 1/2 టీ స్పూన్ వేస్తాను. ఓకేనా? ఒక గుప్పెడు పుట్నాల పప్పు అండి. ఇవన్నీ కచ్చపచ్చగా దంపుకోవాలి. ఇది దంపి తీసుకొని వస్తాను. చూడండి, ఇలా కచ్చపచ్చగా దంపుకోవాలి. మరీ మెత్తగా దంపొద్దండి. ఇది డైరెక్ట్ అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే కూడా సూపర్ గా ఉంటుందండి. చాలా బాగుంటుంది. దోశలోకి కానీ అన్నంలోకి కానీ భలే ఉంటుంది. ఇక బెండకాయలు వేడైన తర్వాత ఇలా జిగురు స్టార్ట్ అవుతుంది. ఈ జిగురు పోయేంత వరకు వేయించుకోవాలండి. ఈ టైంలోనే జాగ్రత్తగా కలపాల్సి ఉంటుంది. మనం చాలా రఫ్ గా కలిపామనుకోండి మొత్తము చితికిపోతాయండి. చూడండి, జిగురంతా తగ్గిపోయింది. మనం వేసిన ఆయిల్ కూడా కొంచెం ఇలా బయటకు రావడం స్టార్ట్ అయింది. మరి ఎక్కువ ఆయిల్ వేయలేదు కాబట్టి ఎక్కువ రావట్లేదండి. కొంచెం ఆయిల్ సపరేట్ అవుతుంది. చూడండి, జిగురంతా కడాయికి పట్టుకుంది. అందుకని అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఏవి బెండకాయలో ముందుగా వేయొద్దండి. ఒక వెల్లుల్లిపాయలు కచ్చిపచ్చిగా దంపినే వేసుకోవచ్చు. ఇప్పుడైతే రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం. మనం ఇప్పుడు కారం తయారు చేసాం, అందులో కూడా మనం ఉప్పు వేయలేదు.
ఇప్పుడు ఇందులో ఉప్పు వేస్తున్నాను. బెండకాయలో ఉప్పు చూసి వేసుకోవాలి, త్వరగా ఎక్కువ అవుతుందండి. ఒక 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసాను. బెండకాయ అయితే మరీ ఎక్కువ ఫ్రై కాకుండా ఇలా మీడియంగా ఫ్రై చేసుకొని తింటే అప్పుడే ఆరోగ్యానికి చాలా మంచిదండి. మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఈ మసాలా ఇందులో వేద్దాం. కారం, వెల్లుల్లి కారం వేసేసి కొంచెం సేపు ఫ్రై చేసుకుందామండి. ఇది వేయగానే స్మెల్ స్టార్ట్ అయింది సూపర్ గా. ఈ పుట్నాల పప్పు అక్కడొకటి పళ్ళ కిందికి వస్తూ భలే ఉంటది. చూడండి, ఇంత కలిపినా కూడా బెండకాయలు చితికిపోలే. చూసారా? మీకు ఈ టైంలో బెండకాయలు చితుకుతాయేమో అని డౌట్ వస్తే ఇలాంటి టీ స్పూన్ తీసుకొని కలపండి. ఈజీగా ఫ్రై అయ్యే వరకు సింపుల్. ఇక అసలు చితికిపోదు బెండకాయ. రెడీ అయిందండి. ఫ్రెష్ కొత్తిమీర గుప్పెడు వేసుకున్నాం అనుకోండి, ఇంకా కొత్తిమీరతో ఇంకా మంచి టేస్ట్ వచ్చేస్తుంది. దీనికి కాంబినేషన్ గా టమాటా చారు కానీ పచ్చి పులుసు కానీ ఉంటే సూపర్ అండి. ఇంకొక కూర అవసరం లేదు. మనకు ప్రోటీన్ కూడా వచ్చేస్తుంది, ఎందుకంటే పుట్నాల పప్పు వేసాం కదా, దాంతో ప్రోటీన్ వస్తుంది. ఎంత కలర్ఫుల్ ఉంది చూసారా? గ్రీన్ గా, కొంచెం ఆరెంజ్ గా సూపర్గా ఉంది. స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నా. చూసారు కదండి, సూపర్ రెసిపీ. మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి. రెగ్యులర్ గా ఇలాంటి హెల్దీ రెసిపీస్ తినడమే మంచిదండి. ఎప్పుడో ఒకసారి స్పెషల్స్ బెటర్. ఆరోగ్య రీత్యానైతే ఇలా హెల్దీ రెసిపీస్ ట్రై చేసి తిని ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు ప్రీవియస్ వీడియోస్ చూడండి, బాగున్నాయి అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసి అందులో బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుందండి. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.